న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికోసం ఆయన ట్రేడ్ మార్క్ కు అప్లై చేశారు. క్రికెట్ అభిమానులు తనను ముద్దుగా పిలిచే కెప్టెన్ కూల్ ట్రేడ్ మార్క్ కోసం ధోని జూన్ 5న 2023న దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం ఇతరులు కూడా అప్లై చేయగా ప్రాథమిక స్క్రూటినీలో ట్రేడ్ మార్క్స్ ను ధోనికి ఓకే చేసిన అధికారులు ఫైనల్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యంతరాలను ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కాషాయ పార్టీలో చిచ్చిరేపుతోంది. అధ్యక్ష పదవి రాకుండా తనను అడ్డుకున్నారని, నాయకత్వ లోపం వల్లే బీజేపీ ఎదగట్లేదని రాజాసింగ్ ఆరోపించారు. గతంలో రాజాసింగ్ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయన ఆ పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో హిందుత్వ అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే రాజాసింగ్ రాజీనామా చేయడం బీజేపీకి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.8 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. గత 5 ఏళ్లలో అంటే 2021 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 11.37 లక్షల కోట్ల రూపాయలకు ఇవి రెట్టింపు. జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది కంటే ఈసారి 9.8% వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాదిలో నెలకు సగటున 1.84 లక్షల కోట్ల రూపాయలు వసూళ్లు జరిగాయి. జీఎస్టీ కింద నమోదు చేసుకున్న ట్యాక్స్ పేయర్స్ 2017లో 65 లక్షలు ఉండగా 2025కి 1.51 కోట్లకు చేరాడు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సౌజన్యంతో ప్రతి పాఠశాలను ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో 4 కోట్ల రూపాయలతో గ్లాండ్ ఫార్మా సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక నాయకులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో విషాదం జరిగింది. కారులో 2 యువకులు ఊపిరాడక మృతి చెందారు. నిన్న రాత్రి కారులో ఏసీ వేసుకుని మద్యం తాగిన యువకులు మత్తులో అందులోనే పడుకున్నారు. మధ్యలో డీజిల్ అయిపోయి ఇంజిన్ ఆగిపోయింది. ఆ విషయం గమనించిన యువకులు ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని పాశమైలారం పారిశ్రామికవాడ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడ్డ వారికి సరైన చికిత్స అందజేయాలని డాక్టర్లకు సూచించారు. అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ లోని నిర్మాణాలు ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. 100 కోట్ల రూపాయలతో జహానాబాద్ లో రోడ్డు విస్తరించిన అధికారులు చెట్లను మాత్రం మధ్యలోనే వదిలేశారు. ఫారెస్ట్ అధికారులు చెట్లను తొలగించేందుకు అనుమతి నిరాకరించడం వల్లే ఇలా చేశామని చెప్పారు. 7.4 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు మధ్యలో చెట్లు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియా పరిచయం చేస్తుంది. ఇక్కడ ఎంతో మంది కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. కొందరికి భాగస్వాముల రూపంలో కొత్త జీవితాలను అందిస్తోంది. ఇది కొందరికి ఉపాధిని, మరికొందరికి వినోదాన్ని అందిస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, విద్వేషాలు పెరిగిపోయాయి. స్కామ్లు ఎక్కువయ్యాయి. అందుకే సోషల్ మీడియాను అతిగా వాడటము ప్రమాదకరమే. ఇవాళ వరల్డ్ సోషల్ మీడియా డే. తమ్ముడు మూవీ ప్రమోషన్ లో భాగంగా తనలో ప్లస్ మైనస్ లో చెప్పాలని నితిన్ అడగ్గా దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ 23 ఏళ్లలో నువ్వు చాలా నేర్చుకున్నావు. దిల్ సమయంలో నిన్ను ఆర్య టైంలో బన్నీని చూసి స్టార్స్ అవుతారనుకున్నా. బన్నీ సాధించాడు, కానీ నువ్వు అనుకున్నంత అచీవ్ చేయలేకపోయావు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.